హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో హ్మ్, మరి కొన్ని ఇంకా ఎక్కువ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో మనం సిఎస్ఎస్ అంటే ఏంటి, కొన్ని ప్రాపర్టీస్ అయితే తెలుసుకున్నాం. అంటే టెక్స్ట్ని ఎలా సెంటర్కి పెట్టాలి, వాటి యొక్క ఏంటి యూజెస్ ఏంటి ఏంటి అనేది లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో మనం ఓకే సిఎస్ఎస్లో ప్రాపర్టీస్ ఇంకొన్ని ఎక్కువ ఓకే కలర్ చేంజ్ చేయడం, సైజ్ చేంజ్ చేయడం, ఇలాంటివి మరెన్నో తెలుసుకుందాం. మన వీడియోని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈరోజు సిఎస్ఎస్లో ప్రాపర్టీస్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ టు సిఎస్ఎస్ పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 ఎవరైతే చూడలేదో చూడండి, మన కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఈరోజు ఎజెండా ఏంటంటే సిఎస్ఎస్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. అందులో బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ఏంటి, టెక్స్ట్ కలర్ అంటే ఏంటి, తర్వాత టెక్స్ట్ ప్రాపర్టీస్ తెలుసుకుందాం. వాటిలో ఫంట్ స్టైలు, ఫంట్ ఫ్యామిలీ, టెక్స్ట్ డెకరేషన్, ఫంట్ సైజ్ అనే ప్రాపర్టీస్ ఉంటాయి. వాటి గురించి కూడా ఇంకా తెలుసుకుందాం. ఇంకా చాలా ఉంటాయి, అవి ఫస్ట్ మనం తెలుసుకుందాం. మ్యాండేటరీ చాలా. తర్వాత వాటిని ఎలా అప్లై చేయాలనేది లాస్ట్లో కోడింగ్ అయితే తెలుసుకుందాం అనమాట. ఇప్పుడు మనం సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, ఓకే సిఎస్ఎస్ ప్రాపర్టీస్లో మనం ఏం నేర్చుకుందాం అనుకున్నాం, బ్యాక్గ్రౌండ్ కలరు, టెక్స్ట్ కలరు. మనకు ఆల్రెడీ తెలుసు సిఎస్ఎస్ సింటాక్స్ ఏంటి ఉంటుంది, సెలెక్టర్ ఉంటుంది, ఓపెన్ బ్రాకెట్ ఉండి అట్రిబ్యూట్ నేము, అట్రిబ్యూట్ వాల్యూ, తర్వాత ఓపెన్ కర్లీ బ్రాకెట్స్, దీని మధ్యలో కాలము, సెమీ కాలమ్ ఉంటాయి. అలాగే ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ కలర్ని యాడ్ చేయాలంటే సెలెక్టర్, మనం ఏదో ఒక సెలెక్టర్ ఇవ్వాలి. ఇచ్చే సెలెక్టర్కి ముందు డాట్ అనేది చాలా ఇంపార్టెంట్. డాట్ సెలెక్టర్ అని ఇచ్చి ఓపెన్ బ్రాకెట్ బ్యాక్గ్రౌండ్ ఐఫెన్ కలర్ అని ఇచ్చేసిన తర్వాత కాలం పెట్టి మనం ఏ కలర్ అయితే ఇవ్వాలనుకుంటామో ఆ కలర్ అనేది ఇవ్వాలి. రెడ్ అయితే రెడ్, పింక్ అయితే పింక్, బ్లాక్ అయితే బ్లాక్, ఎల్లో, గ్రే, ఎనీథింగ్ ఓకే కలర్ అనేది ఇచ్చి సెమీ కాలంతో ఎండ్ చేసి మనం క్లోజ్డ్ బ్రాకెట్తో ముగించాలన్నమాట. ఇది సిఎస్ఎస్ ప్రాపర్టీలో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ యొక్క సింటాక్స్. తర్వాత బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఒక ఉన్న ఎలిమెంట్స్కి బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేస్తాం, కానీ ఉన్న టెక్స్ట్కి ఎలా యాడ్ చేయాలి, ఓకే ఇచ్చిన టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఎలా యాడ్ చేయాలి. సెలెక్టర్ ఇస్తాం, సేమ్ అలాగే సిఎస్ఎస్ ప్రాపర్టీ సింటాక్స్ యూస్ చేసి కలర్ అనేది ఇస్తాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలాగ ఇచ్చామో ఇక్కడ జస్ట్ కలర్ అని ఇస్తాం. మనం కలర్ అని ఇస్తే సరిపోతుంది, అది టెక్స్ట్కి కలర్స్ చేంజ్ చేయడం ఈజీగా తీసుకుంటుంది అనమాట. మీరు టెక్స్ట్ ఐఫెన్ కలర్ అని ఇస్తే రాంగ్ అయిపోద్ది అనమాట. కలరు, కాలం, రెడ్ అయితే రెడ్, బ్లూ అయితే బ్లూ, పింక్ అయితే పింక్ని ఇచ్చి సెమీ కాలం ఓకే. తర్వాత క్లోజ్డ్ బ్రాకెట్తో ఎండ్ చేయాలి. నెక్స్ట్ టెక్స్ట్ ప్రాపర్టీస్. మనకి ఈ టెక్స్ట్ ప్రాపర్టీస్ దేనికి అంటే, మనం ఇచ్చే టెక్స్ట్ ఉంటుంది కదా, దాని సైజు కానీ ఓకే దాని కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి అనమాట. టెక్స్ట్కి కొన్ని ఫ్యామిలీస్, రోబోటు, క్యావియేటు, షెరీఫ్, బ్రీఫ్ షెరీఫ్ ఇలా ఉంటాయి అనమాట. అంటే నేను వాటిని చేంజ్ చేయొచ్చు, వాటి యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత స్టైలింగ్ చేయొచ్చు, వాటిని క్రాస్గా పెట్టడం, ఓకే డిజైన్స్గా రాయడం, ఇవి అనేవి మనం టెక్స్ట్ ప్రాపర్టీలో చేస్తాం అనమాట. ఓకే, అందులో మనం ఫస్ట్ నేర్చుకుంటున్నాం ఫంట్ ఫ్యామిలీ. ఓకే, ఫంట్ ఫ్యామిలీ. ఇప్పుడు సెలెక్టర్ నేమ్ సింటాక్స్ ఇచ్చేసి ఓపెన్ బ్రాకెట్ ఫంట్ ఫ్యామిలీ అని ఇస్తాం. ఫంట్ ఫ్యామిలీలో ఇది ఏ ఫ్యామిలీ, మీకు ఇచ్చిన టెక్స్ట్ ఏ ఫ్యామిలీలో ఉండాలి. రోబోటో అయితే రోబోటో, ఇక్కడ నేను పక్కన ఫ్యామిలీస్ ఇచ్చాను చూసారా, రోబోటో అనేది ఒక ఫ్యామిలీ, క్యావియేట్ అనేది ఒక ఫ్యామిలీ, షెరీఫ్, బ్రీఫ్ షెరీఫ్, సాన్స్ షెరీఫ్, మోనోస్కోప్, ఇవి యూస్ చేయొచ్చు అనమాట మనం. ఫంట్ ఫ్యామిలీ, కాలం, రోబోటో, సెమీ కాలం ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ప్రాపర్టీ, టెక్స్ట్ ప్రాపర్టీ అనేది చూద్దాం. టెక్స్ట్ ప్రాపర్టీలో నెక్స్ట్ది సైజ్ అనేది ఎలా చేయాలి. సెలెక్టర్ సేమ్ డాట్ సెలెక్టర్ ఇచ్చేస్తాం సిఎస్ఎస్ సింటాక్స్ యూజ్ చేసి. తర్వాత ఓపెన్ బ్రాకెట్ ఫంట్ సైజు, మనం సైజు కదా ఇప్పుడు చేస్తాం కాబట్టి ఫంట్ యొక్క సైజు, ఫంట్ ఐఫెన్ సైజు ఇచ్చేసి కాలం పెట్టి 14px సెమీ కాలం 14px. పిఎక్స్ అంటే పిక్సెల్స్ అనమాట. ఇప్పుడు మనం ఇమేజ్కి ఎలాగైతే కేబీసు ఇలా ఎంబీ సైజెస్ అనేది ఎలా ఉంటుందో అలాగే దీని యొక్క సైజు, హైట్, విడ్త్ ఎలా ఉంటుంది. ఓకే, ఒక ఇమేజ్కి లేదా ఒక దానికి సైజు హైట్ ఉంటుంది, విడ్త్ ఉంటుంది. అలాగే ఇక్కడ పిక్సెల్స్ కింద మనం సైజ్ అనేది మెజర్ చేస్తాం అనమాట. సో మనం ఫంట్ సైజ్ అనేది 14px, 24, ఎనీథింగ్ ఎంతైనా సైజ్ ఇవ్వచ్చు అనమాట. ఇదన్నీ మీకు లాస్ట్లో కోడింగ్ చేసిన తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఫంట్ వెయిట్ అనమాట. ఇప్పుడు కొన్ని టెక్స్ట్స్ ఉంటాయి, కొన్ని లైట్గా ఉంటాయి, కొన్ని ఏమో డార్క్గా ఉంటాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక కంటెంట్ ఉంది, ఆ కంటెంట్లో కొన్ని వర్డ్స్ అనేవి మనం హైలైట్ చేయాలి. అప్పుడు మనం వాటిని హైలైట్ చేయాలంటే ఈ ఫంట్ వెయిట్ బోల్డ్ అంటే డార్క్గా కనిపిస్తుంది అనమాట. అలా మనం హైలైట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. తర్వాత టెక్స్ట్ ప్రాపర్టీస్లో లాస్ట్ 2 ఈరోజు నేర్చుకోవే దాంట్లో ఫంట్ స్టైలు, టెక్స్ట్ డెకరేషన్.
ఇప్పుడు ఫంట్ స్టైల్. మనం ఇప్పుడు ఫంట్ అనేది ఏ ఫ్యామిలీకి చెందింది తెలుసుకున్నాము. వాటిని ఎలా చేంజ్ చేయాలో తెలుసుకున్నాము. ఫంట్ కలర్ అనేది ఎలా చేంజ్ చేయాలో తెలుసుకున్నాము. ఫంట్ వెయిట్ ఏంటో తెలుసుకున్నాము. ఇప్పుడు మనం దాని యొక్క స్టైల్ అయితే క్రాస్‌గా ఉండాలా? ఓకే. డిజైన్స్‌లో ఉండాలా? ఆహ్, లైన్స్‌తో పాటు ఉండాలా? ఓకే. ఒక లెటర్ బిగ్, ఒక లెటర్ స్మాల్ అలా ఉండాలా? అనేది మనం ఈ ఫంట్ స్టైల్ అనేది యూజ్ చేస్తామనమాట. సెలెక్టర్ ఇచ్చేసి ఫంట్ స్టైల్, ఫంట్ హైఫన్ స్టైల్ తర్వాత కాలమ్ పెట్టి ఇటాలిక్ సెమీకోలన్. ఇటాలిక్ అంటే క్రాస్‌గా వస్తాయి మనకి వర్డ్స్ అనేవి. ఇలాగ చాలా ఆపరేషన్స్ ఉంటాయి. వాటిని మనం గూగుల్‌లో సెర్చ్ చేసి ఫంట్ స్టైల్స్ అని కొడితే కొన్ని వస్తాయి. వాటినైతే యూజ్ చేసుకోవచ్చు. తర్వాత టెక్స్ట్ డెకరేషన్. ఓకే. సెలెక్టర్ యూజ్ చేసి టెక్స్ట్ డెకరేషన్ అంటే సింపుల్‌గా మనం ఇచ్చాం ఒక టెక్స్ట్. ఆ టెక్స్ట్‌కి అండర్‌లైన్ కిందన ఒక లైన్ రావాలి. ఇగో ఇక్కడ మనం చూస్తే గనక ఇదొక టెక్స్ట్. దాని కింద లైన్ ఉంది. దాన్ని అండర్‌లైన్ అంటాం. పైన లైన్ వస్తే ఓవర్ లైన్. టెక్స్ట్ మీద లైన్ వస్తే దాన్ని లైన్ త్రూ అనమాట. అలా చేయడానికి ఆ డిజైన్ చేయడానికి మనం ఈ టెక్స్ట్ డెకరేషన్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? ఈరోజు మనం ఈ 5 టెక్స్ట్ ప్రాపర్టీసు, 2 సీఎస్ఎస్ ప్రాపర్టీస్ అయితే నేర్చుకున్నాం. వాటిని ఇప్పుడు ప్రాక్టికల్‌గా ఒకసారి గూగుల్‌లోకి వెళ్ళండి. గూగుల్‌లోకి వెళ్తే హెచ్టీఎంఎల్ ప్లస్ సిఎస్ఎస్ కంపైలర్ అని కొడితే ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇలాగ వస్తుంది అనమాట. ఇక్కడ మనం మీకు అబ్జర్వ్ చేస్తే సెంటర్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి మీకు చేసి చూపిస్తాను. ఓకే. ఇక్కడ చూస్తే కనుక ఇలా వస్తుంది మీకు. ఇక్కడ హెడ్డింగ్ అనేది అలాగే ఉంచేద్దాం. మనకి టైం వేస్ట్. మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. మ్యూజిక్ అని పెట్టచ్చు దేన్నైనా. ఈ పారాగ్రాఫ్ కూడా ఇక్కడ మనకి లేనిది ఏంటి, లాస్ట్ వీడియోలో బటన్స్ కూడా తెలుసుకున్నాం మనం. బటన్ అయితే పెడదాం. బటన్ ఏం పెడదాం అంటే గెట్ రెడీ ఏదో ఒకటి బటన్. ఓకే. ఇక్కడ బటన్ అయితే మనకి యాడ్ అయింది. ఇప్పుడు దీనికి స్టైలింగ్ ఫస్ట్ ఏం చేద్దాం, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మారుద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా చేద్దాం అంటే ఫస్ట్ సెలెక్టర్ నేమ్ పెట్టుకోవాలి. బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను షార్ట్కట్లో బీజీ కలర్ అని పెడతా. బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే మనకి సింటాక్స్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ కాలమ్ లైట్ బ్లూ పెడతా. లైట్ బ్లూ తర్వాత సెమీకోలన్ క్లోజ్డ్ బ్రాకెట్. దీన్ని మనం మొత్తం అన్ని ఎలిమెంట్స్ దాని వెనకాతలు ఉండాలి కాబట్టి దీనికి డివ్ అనే కంటైనర్ యూజ్ చేస్తాం అనమాట. మనం ఇక్కడ చూస్తే కనుక డివ్ అనేది ఎందుకు యూజ్ చేసాం, ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది సింగిల్ వర్డ్కి అయితే చాలా టైం పడుతుంది. మొత్తం బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మనకి ఎలిమెంట్స్ వెనకాతల అన్ని ఎలిమెంట్స్ వెనకాతలు రావాలి కాబట్టి మనం ఒక డివ్ అనే కంటైనర్ యూజ్ చేసి దాంట్లో క్లాస్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. క్లాస్ ఎందుకంటే హెచ్టిఎంఎల్ని సిఎస్ఎస్ని ఎలిమెంట్స్ని కంబైన్ చేయడానికి మనం ఒక క్లాస్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేసి దానికి వాల్యూ సిఎస్ఎస్లో మీరు ఏదైతే ఇక్కడ సెలెక్టర్ నేమ్ ఇచ్చారో బీజీ ఐవన్ కలర్ అది ఇక్కడ అట్రిబ్యూట్ వాల్యూ కింద ఇవ్వాలి. ఇక్కడ నేను ఇస్తాను చూడండి, బీజీ ఐవన్ కలర్. చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చేంజ్ అయింది. లైట్ బ్లూ, పింక్ అయితే పింక్, రెడ్ అయితే రెడ్, పింక్ అయినా ఇచ్చుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు నేను పింక్, చూసారు కదా ఇలాగా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చేంజ్ చేసాం. ఇక్కడ మనకి చూస్తే కనుక టెక్స్ట్ అనేది లెఫ్ట్కి ఉంది, సెంటర్కి పెట్టుకోవచ్చు. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఒకటి చెప్పా, టెక్స్ట్ అలైన్ సెంటర్కి వచ్చింది. చూసారా, టెక్స్ట్ బటన్ అన్నీ సెంటర్కి వచ్చాయి. ఇప్పుడు మనం ఫంట్ స్టైలు, ఫంట్ ఫ్యామిలీ, ఫంట్ వెయిట్ ఇవన్నీ నేర్చుకున్నాం కదా, వాటిని చూద్దాం. నేనైతే హెడ్డింగ్కి పెడతా. హెడ్డింగ్లో ఫంట్ ఫ్యామిలీ, నా ఫంట్ ఫ్యామిలీ ఏంటంటే రోబోటో క్లోజ్ చేస్తున్నాను. ఈ హెడ్డింగ్ అనేది ఇక్కడ క్లాస్ H1 ఫస్ట్ ట్యాగ్లో గ్రేటర్ దెన్ సింబల్ పక్కన క్లాస్ అనే అట్రిబ్యూట్ ఇచ్చి అక్కడ మనం ఇచ్చిన సిఎస్ఎస్ సెలెక్టర్ నేమ్ HTML వాల్యూ కింద ఇవ్వాలి. ఫంట్ స్టైల్ అనేది మారింది అక్కడ. ఓకే, అది రోబోటో స్టైల్ అనమాట. ఇప్పుడు నేను ఫంట్ సైజ్, అది సైజ్ ఎంత ఉంది కదా దాన్ని మారుస్తాను. ఫంట్ సైజ్ ఎంత పెడదాం, 50 px పెడదాం. చూసారు కదా పెరిగింది. దాని కలర్ మారుద్దాం, అంటే కలర్ అని పెట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ కంటే బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్, ఓన్లీ టెక్స్ట్కి అయితే కలర్ అని పెట్టచ్చు. కలర్ ఏం పెడదాం, రెడ్. కలర్ రెడ్లోకి మారింది. ఇంకేం చేద్దాం, ఫంట్ స్టైల్ కదా, దాన్ని ఇటాలిక్ అంటే క్రాస్గా పెట్టడానికి చూద్దాం. ఫంట్ స్టైల్ ఏంటి, ఇటాలిక్. ఫంట్ స్టైల్ ఇటాలిక్ పెట్టాం. చూసారు కదా క్రాస్గా వచ్చింది. ఇంకేం నేర్చుకున్నాం, అండర్ లైన్, ఓవర్ లైన్, లైన్ త్రూ కదా.
దానికి ఏంటి టెక్స్ట్ డెకరేషన్ అనే యూస్ చేసి మనకి లైన్ ఎక్కడ రావాలి, ఫర్ సపోజ్ అండర్లైన్ అయితే చూసారు కదా, అలాగా అండర్లైన్ వద్దు, ఓవర్ లైన్ అనుకుందాం, అలా అది కూడా వద్దు, అసలు స్టైల్గా ఉంటుంది, లైన్ ఐఫన్ లైన్ త్రూ, చూసారు కదా అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంకేం నేర్చుకున్నాం, బోల్డ్ సైజ్ అనమాట, ఫంట్ బోల్డ్, ఫంట్ వెయిట్ అనమాట, ఫంట్ వెయిట్ బోల్డ్గా ఉండాలి, డార్క్గా ఉండాలి. మనకి తేడా తెలియట్లేదు ఎందుకు, ఆల్రెడీ హెడ్డింగ్ అనే ఎలిమెంట్ అనేది డార్క్గా ఉంది, ఇంకే బోల్డ్ అంటే మనకు కనిపించదు అనమాట, ఇదే డార్క్ అనమాట. ఇప్పుడు ఇదంతా హెడ్డింగ్కి, ఇప్పుడు దీని అంతా కాపీ చేసి మనం పారాగ్రాఫ్ కూడా అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఈ హెడ్డింగ్ అనే అట్రిబ్యూట్ సెలెక్టర్ దగ్గర పారాగ్రాఫ్, ఎందుకంటే నేను పారాగ్రాఫ్ చేంజ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఇచ్చిన సెలెక్టర్ పారాగ్రాఫ్ నేమ్ అనేది ఇక్కడ ఉన్న పారాగ్రాఫ్ ఎలిమెంట్ దగ్గర, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ దగ్గర క్లాస్ అనే అట్రిబ్యూట్ యూస్ చేసి పారాగ్రాఫ్ అనేది పెడదాం అనమాట. పారాగ్రాఫ్, చూసారు కదా పారాగ్రాఫ్ కూడా ఈ రెండు ఒకలా తయారయ్యాయి. ఓకే, మనం ఇక్కడ సైజు తగ్గించేద్దాం, పారాగ్రాఫ్ కాబట్టి కొద్దిగా తక్కువ ఉండాలి, అర్థమైంది కదా. ఇక్కడ మనకి బటన్ ఎందుకు మారలేదు, బటన్కి ఇస్తే మారుతుందా, మారదు. ఎందుకు మారదు, దాన్ని మార్చాలంటే ఎలా చేయాలి, బటన్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం చేయాలి, బటన్ని స్టైలింగ్ చేయాలంటే ఏం నేర్చుకోవాలనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం సిఎస్ఎస్ బాక్స్ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఆ టాపిక్ గురించి కూడా తెలుసుకుందాం. ఈ వీడియో ఈరోజు ఇంతవరకే. ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుద్ది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఈ వీడియోని ఇక్కడతో ఆపేద్దాం. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటివి మరెన్నో మనం నేర్చుకుందాం అనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎవరు మిస్ అవ్వద్దు. మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.